హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 10వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 5వ పాఠమైనటువంటి భారతదేశ నదులు మరియు నీటి వనరులు అనే పాఠం గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరం కూడా మ్యూచువల్గా చదువుకోవడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇప్పటివరకు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి సంబంధించినటువంటి వీడియోస్ చూడలేదో ఒక్కసారి ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ సంబంధించిన వీడియోస్ అయితే మనకి ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉండడం అయితే జరిగిందనమాట. సో అన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అన్నీ కూడా మీకు కనిపించడం జరుగుతుంది. ఒక్కొక్కటిగా వినండి. మంచి మంచి పాయింట్స్ ఏదైతే అనిపిస్తుంటాయో ఆ పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేనైతే మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 10వ తరగతిలోని 5వ పాఠమైనటువంటి సాంఖ్యశాస్త్రంలోని 10వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 5వ పాఠం భారతదేశ నదులు మరియు నీటి వనరులు అనే పాఠం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనకి మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి చూసినట్లయితే భారతదేశ భౌగోళిక స్వరూపం నది జల వ్యవస్థ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ నుంచి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి, భారతదేశ నది జల వ్యవస్థ 3 భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందిందంట. 3 భౌతిక అంశాలకు అనుగుణంగా ఈ జల వ్యవస్థ రూపొందింది భారతదేశంలో. అవి ఒకటి చూసినట్లయితే మనకి హిమాలయాలు, 2 మనం చూసినట్లయితే ద్వీపకల్ప పీఠభూమి, 3 మనం చూసినట్లయితే సింధు గంగా మైదానం. సో ఇక్కడ చూసినట్లయితే పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను రెండుగా విభజించవచ్చు. 1 హిమాలయ నదులు, 2 ద్వీపకల్ప నదులు. సో ఇక్కడ హిమాలయ నదులు మనం చూసినట్లయితే హిమాలయ నదులు 3 ముఖ్యమైన వ్యవస్థల కిందకు వస్తాయి. సో అవి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు. ఈ హిమాలయ నదులు అనేవి మనకి దేని కిందకి వస్తాయంట? గంగా, సింధు, బ్రహ్మపుత్ర ఇవన్నీ కూడా ఈ హిమాలయ నదులుగా మనం చెప్పవచ్చు. సో అక్కడి నుంచి మనకి వాటర్ ఫ్లో అనేది అక్కడి నుంచి మనకి స్టార్ట్ కావడం జరుగుతుంది. అందుకే ఇవి సంవత్సరం పొడవునా కూడా వాటర్ని కలిగి ఉండి జీవనదులుగా మనకి చెప్పవచ్చు అనమాట, గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులని. సో ఇక్కడ చూసినట్లయితే ఈ నదులు దాదాపు ఒకే ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల వ్యత్యాసంతో పుట్టి పర్వత శ్రేణుల వల్ల వేరు చేయబడతాయి. అవి మొదట పర్వతాల ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రవహిస్తాయి. తర్వాత ఒక్కసారిగా అవి దక్షిణానికి మలుపు తిరిగి ఎత్తైన పర్వత శృంఖలాలను కోసుకుంటూ ఉత్తర భారత మైదానాలను చేరుకుంటాయి. ఈ క్రమంలో ఇవి లోతైన వి ఆకారపు లోయలను ఏర్పరిచాయి. ఇవి సింధు, బ్రహ్మపుత్ర నదులలో బాగా కనబడతాయని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వి ఆకారపు లోయలు అనేది మనకు ఇంపార్టెంట్ అండి. మనకి చాలాసార్లు కూడా ఈ బిట్టు రావడం జరిగింది. ఇంకా మనం ముందుకెళ్తున్న కొద్దీ యు ఆకారపు లోయలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి ఎలా ఏర్పడ్డాయి అనేది మనకు ఇంపార్టెంట్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి హిమాలయాల ద్వారా మనకి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు హిమాలయ వాటర్ అది మంచు కరగడం వల్ల ఇవి జీవనదులుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటి వల్ల మనకి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల వల్ల మనకి ఎలాంటి అంటే ఉత్తర భారత మైదానాలకు చేరుకున్న తర్వాత ఈ క్రమంలో మనకి ఏమవుతాయి అంటే వి ఆకారపు లోయలని ఈ జీవనదులు మనకి ఏర్పడేలా చేస్తాయి అనేది మనం చూడవచ్చు. ఇవి కూడా ముఖ్యంగా మనకి సింధు, బ్రహ్మపుత్ర నదులలో బాగా కనబడతాయని మనకి ఇక్కడ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇంపార్టెంట్ ప్రతి బిట్ కూడా మీరు నోట్ చేసుకోండి.
అవి మనకు ఫర్దర్గా ఉపయోగపడడం జరుగుతుంది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. నేనైతే మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే హిమాలయ నదులు జీవనదులు. హిమాలయ నదులు ఏంటి అండి? జీవనదులు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు హిమాలయ నదులు జీవనదులు. ఎందుకంటే హిమానీ నదం వాటర్ ఫ్లో అనేది ఎప్పటికీ కూడా కరుగుతూ ఉండడం వల్ల వాటర్ అనేది కిందికి రావడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా మనకి ఈ వస్తున్న క్రమంలో మనకి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు ఏర్పడడం జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదిలోకి ఈ వాటర్ అనేది ఎప్పటికీ ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. సో ఇటు వర్షం వస్తుంది, అదేవిధంగా వర్షంతో పాటు మనకి ముఖ్యంగా హిమాని నదం కరగడం వల్ల వాటర్ అనేది ఎప్పటికీ కూడా ఫ్లో అనేది ఉండడం జరుగుతుంది. సో అందువల్ల ఇవి జీవనదులుగా మనం చెప్పవచ్చు. జీవనదులు అంటే ఏం చెప్తున్నాడు? సంవత్సరం అంతా వీటిల్లో నీళ్లు ఉంటాయి. వర్షపాతం, కరుగుతున్న మంచుతో నీళ్లు అందటం వల్ల జీవనదులుగా పిలుస్తున్నారు. సో మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు వర్షపాతం, దాంతోపాటు మెయిన్గా అక్కడ మంచు అనేది ఉంటుంది కాబట్టి ఆ మంచు కరగడం వల్ల వాటర్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి ఆ వాటర్ వల్ల ఈ గంగా, సింధు, బ్రహ్మపుత్ర అనేవి జీవనదులుగా మనం పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే సింధు నదీ వ్యవస్థ టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని ఉత్తర వాలుల వద్ద సింధు నది మొదలైంది. సో ఇది టిబెట్ గుండా వాయవ్య దిశగా పయనిస్తుంది. భారతదేశంలోకి జమ్మూ కాశ్మీర్లో ప్రవేశిస్తుంది. సింధు నదికి భారతదేశంలో జీలాం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్లు ప్రధానమైన ఉపనదులు. సో భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఇవి ప్రవహిస్తున్నాయి అని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది సింధు నది వ్యవస్థ ఎక్కడెక్కడి నుంచి మనకి రూట్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే సింధు నదికి భారతదేశంలో, అంటే ఇది ఎక్కువ మనకి పాకిస్తాన్లో కనబడుతుంది. సో అందుకే ఇక్కడ భారతదేశంలో అనేది మనం గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్లు ప్రధానమైన ఉపనదులు. ఏంటి 5 ఉన్నాయి. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. సో భారతదేశంలో ఎక్కడ ముందు వస్తాయంటే జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత ఇవి పంజాబ్లో ఉంటాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇవి ప్రవహించడం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఈ 5 ఉపనదులను కూడా మనం ఏమంటాము, సింధు నది వ్యవస్థ కిందకే మనం తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, భారతదేశంలోకి జమ్మూ కాశ్మీర్లో ప్రవేశిస్తుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది సింధు నది వ్యవస్థ. సింధు నది ఎక్కడ భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సింధు నదికి ఏ ఉపనదులు ఉన్నాయి అనేది చూసుకోండి. మళ్ళా ఇక్కడ ఏ దిశ గుండా వస్తుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్గా మనం పరిగణించాల్సి ఉంటుంది. సో టిబెట్ గుండా వాయువ్య దిశ అనేది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎక్కడ పుట్టింది, మానస సరోవరం, కైలాస పర్వతాలలో అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది సింధు నది వ్యవస్థ కిందకి వస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే గంగా నది వ్యవస్థ. గంగా నది 2 నదుల కలయిక. గంగా నది 2 నదుల కలయిక. ఒకటి గంగోత్రి హిమానీనాథం దగ్గర పుట్టే భాగీరథి, రెండవది బదరీనాథ్ వాయవ్య దిశలో సతోపంత్ దగ్గర పుట్టే అలకనంద. సో ఈ 2 దేవప్రయాగ వద్ద కలిసి గంగా నదిగా మారుతుంది. సో ఇది హరిద్వార్ వద్ద పర్వతాలను వదిలి మైదానాలలోకి ప్రవహిస్తుంది. గంగా నదిలో అనేక ఉపనదులు వచ్చి చేరతాయి. సో వీటిల్లో అనేకం హిమాలయ పర్వతాల్లో పుడతాయి. కొన్ని ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టేవి కూడా ఉన్నాయి అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ గంగా నది అనేది మనకి ఇంపార్టెంట్ అండి. సో గంగా నది మనకి ఏ విధంగా ఏర్పడుతుంది అనేది ఫస్ట్ ఏ విధంగా ఏర్పడుతుందండి. ఒకటి
గంగోత్రి హిమానీనదం దగ్గర పుట్టే భాగీరథి, అదేవిధంగా బద్రీనాథ్ వాయవ్య దిశలో సతోపంత్ దగ్గర పుట్టే అలకనంద. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఈ అలకనంద ఎక్కడ పుడుతుందో అని కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది అనమాట. సో అట్లా కూడా మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అలకనంద ఎక్కడి నుంచి ఉండదండి, బద్రీనాథ్, ఇక్కడ చూడండి, బద్రీనాథ్ వాయువ్య దిశలో సతోపంత్ దగ్గర పుట్టే అలకనంద అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ భగీరథి ఎక్కడ పుడుతుందండి, గంగోత్రి హిమానీనదం దగ్గర పుట్టే భగీరథి, గంగోత్రి హిమానీనదం, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కలిసి గంగా నదిగా మారుతుంది. సో ఇది ఎక్కడ కలుస్తుంది అని, ఈ రెండు ఎక్కడ కలుస్తున్నాయి అంటే దేవప్రయాగ వద్ద కలిసిన తర్వాత గంగా నదిగా మారుతుంది. సో ఇది హరిద్వార్ వద్ద పర్వతాలను వీడి మైదానంలోకి వస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మన గంగా నది వ్యవస్థ, సింధు నది వ్యవస్థ, బ్రహ్మపుత్ర నది వ్యవస్థ అనేది ఇంపార్టెంట్గా ఉంటాయన్నమాట. చూడండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్రహ్మపుత్ర నది వ్యవస్థ. బ్రహ్మపుత్ర టిబెట్లో దీనిని సాంగ్పో అంటారు. ఇది కూడా బిట్ అండి మనకి ప్రీవియస్గా, ఇది కూడా బిట్ మనకి డిఎస్సిలో టెట్లో అడిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. సో చూడండి, బ్రహ్మపుత్రుని టిబెట్లో ఏమంటాము, సాంగ్పో అని అనడం జరుగుతుంది. మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని చెమయుంగ్డంగ్ హిమానీ నదం నుండి పుడుతుంది. ఎక్కడి నుంచి అండి, కైలాస పర్వతాలలోని చెమయుంగ్డంగ్ హిమానీ నదం నుండి పుడుతుంది. చెమయుంగ్డంగ్ అనే హిమానీ నదం. సో దక్షిణ టిబెట్ గుండా, సో ఇంతకుముందు అక్కడ మనం సింధు నది అక్కడ చూడండి ఒకసారి, సింధు నది వచ్చేసి మనకి వాయువ్య దిశ గుండా అనేది ఉంది కదా. ఇక్కడ మనకి బ్రహ్మపుత్రని చూడండి ఒకసారి, బ్రహ్మపుత్రని చూడండి, దక్షిణ టిబెట్ గుండా తూర్పునకు, అదేమో అటు వెళ్ళింది, ఇదేమో మనకి తూర్పునకు ప్రవహిస్తుంది. ఇది కూడా బిట్టే అండి మనకి ప్రీవియస్గా, ఇది కూడా బిట్టే. సో దక్షిణ టిబెట్ గుండా ఇది తూర్పునకు ప్రవహిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే లోట్సే స్తాంగ్ దగ్గర జల ప్రయాణానికి అనువుగా ఉండే వెడల్పైన నదిగా మారి 640 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. సో ఆ తర్వాత అనేక జలపాతాల ద్వారా అది పాయలుగా మారుతుంది. సో భారతదేశంలోకి అరుణాచల్ ప్రదేశ్లో నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది. సో నైరుతి దిశ అనేది గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఎక్కడండి, అరుణాచల్ ప్రదేశ్లో నైరుతి దిశగా పెద్ద మలుపు తిరిగి ఇక్కడ దీనిని ఏమంటారంట, సియాంగ్ అని దిహాంగ్ అని అంటారు. సియాంగ్ అని దిహాంగ్ అని అనడం జరుగుతుంది. సో అది టిబెట్లో అయితే సాంగ్పో అని, అరుణాచల్ ప్రదేశ్ అంటే మన భారతదేశంలోకి వచ్చిన తర్వాత దాన్ని దిహాంగ్ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే అస్సాం లోయలోకి వచ్చినప్పుడు దీన్ని దిబాంగ్, లోహిత్ అనే 2 ఉపనదులు దీంట్లో కలుస్తాయి. అంటే ఇప్పుడు చూడండి, బ్రహ్మపుత్రకి భారతదేశంలో ఉన్న ఉపనదులు ఏంటి, దిబాంగ్, లోహిత్. సో ఇక్కడి నుంచి దీనిని బ్రహ్మపుత్రగా పిలవడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా మనం బ్రహ్మపుత్ర నది వ్యవస్థని బ్రహ్మపుత్ర అని ఎక్కడ పిలుస్తున్నాము, అస్సాంలో పిలవడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తున్నాం మనం, అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ అని లేదా దిహాంగ్ అని పిలవడం జరుగుతుంది. ఇదే బ్రహ్మపుత్రని మనం టిబెట్లో ఏమని పిలుస్తున్నాం, సాంగ్పో అని పిలవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఏ దిశ గుండా వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి, తూర్పు దిశ. సో ఇది మనకి బ్రహ్మపుత్ర నది వ్యవస్థ గురించి. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి నదీ వ్యవస్థల గురించి ఇక్కడ మనకి రూట్ మ్యాప్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది బ్రహ్మపుత్ర నది, ఇక్కడ సాంగ్పో అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా పెద్ద మలుపు తిరిగి ఇంట్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ లోహిత్ నదిని మనం చూడవచ్చు. సో ఈ విధంగా మళ్ళీ ఇట్లా వచ్చి ఇక్కడ బంగ్లాదేశ్లోకి లోపలికి వచ్చి
ఇక్కడ బంగాళాఖాతంలోకి రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి గంగా నది. సో ఈ విధంగా ఇట్లా వచ్చి మనకి సేమ్ మళ్ళీ కలవడం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మపుత్ర నది, అదేవిధంగా గంగా నది కూడా మనకి బంగ్లాదేశ్లో జమునాగా మారి తర్వాత పద్మగా అవి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకి గంగా బ్రహ్మపుత్రుల సంగమం మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. సో ఇది చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ద్వీపకల్ప నదుల గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా పశ్చిమ కనుమలు కలవు. నర్మదా, తపతి నదులు కాకుండా ద్వీపకల్ప నదులన్నీ పడమర నుంచి తూర్పు వైపుకు ప్రవహిస్తాయి. సో ఓన్లీ నర్మదా, తపతి కాకుండా ద్వీపకల్ప నదులు అన్నీ కూడా ఎట్నుంచి ఎటు వెళ్తాయంట, పడమర నుంచి తూర్పు వైపుకి ప్రవహిస్తాయి. సో ఓన్లీ నర్మదాను తప్పితే మనకి రివర్స్లో ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిన బిట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. ద్వీపకల్ప పీఠభూమిలోని ఉత్తర భాగంలో పుట్టే చంబల్, సింధ్, బెత్వా, కేన్, సోన్ నదులు గంగా నది వ్యవస్థకు చెందుతాయి. సో ద్వీపకల్పంలోని ఇతర ముఖ్యమైన నదులు మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. ద్వీపకల్ప నదుల ప్రవాహ మార్గం మారదు, వక్రతలు ఉండవు. సో వీటిలో సంవత్సరం అంతా నీళ్లు ఉండవు. సో ద్వీపకల్ప నదులలో గోదావరి నది పెద్దది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబకంలో ఇది పుడుతుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది ఎక్కడ పుడుతుంది అనేది చాలాసార్లు నాసిక్ వద్ద త్రయంబకంలో అనేది చాలాసార్లు అడిగిన సందర్భాలు మనకి ఉండడం జరిగింది. ఏది ఇక్కడ గోదావరి గురించి, అక్కడ 3 నది వ్యవస్థల గురించి భారతదేశంలో చదువుకోండి. ఇక్కడ వచ్చేసరికి మనకి గంగా నది, కృష్ణ గురించి మనం బాగా చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అన్ని నదులు కూడా మనకి ఎటు వెళ్తాయి అంటే మన ద్వీపకల్పంలో పడమర నుంచి తూర్పుకి వెళ్తాయి. కానీ ఓన్లీ నర్మదా, తపతి మాత్రం ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, అన్నీ ఇలా ప్రయాణం చేస్తే ఇక్కడ తపతి నర్మదా వచ్చేసి ఇలా ప్రయాణం చేస్తాయి. ఈ 2 పోయేమో అరేబియాలో కలుస్తాయి. ఈ అన్నీ వచ్చేసి కూడా మనకి బంగాళాఖాతం కలవడం జరుగుతుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి మనకి నదీ వ్యవస్థను కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మహానది, అదేవిధంగా దామోదర, ఇక్కడ నర్మద చూడండి, నర్మద ఇక్కడ పుట్టి ఇటు వచ్చింది, ఇక్కడ తపతి ఇక్కడి నుంచి ఇటు వచ్చింది. ఇక మిగతా అన్నీ కూడా మనకి ఇటు కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ సబర్మతి, మహీనది. సో ఇక్కడ కావేరి. సో మనకి ఈ మ్యాప్ నుంచి మనల్ని అడిగేది ఎట్లా ఉంటుందంటే, ఈ రెండింటి గురించి అని అడగవచ్చు, లేదంటే మహానది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని అడగవచ్చు, అదేవిధంగా దామోదర గురించి అడగవచ్చు, గోదావరి గురించి ఖచ్చితంగా అడుగుతాడు, కృష్ణ గురించి అడుగుతాడు, ఇక్కడ కావేరి గురించి కానీ పెన్నా గురించి కూడా అడగవచ్చు. సో ఈ రూట్ మ్యాప్ను ఒకసారి చూసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది భారత ద్వీపకల్ప నదులు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే నీటి వినియోగం ఉపరితల ప్రవాహాల ద్వారా, భూగర్భ ప్రవాహాల ద్వారా బయటకు పోయే నీళ్లు. ఒక గ్రామం లాంటి ప్రాంతాన్ని ఊహించుకోండి. కొంత నీళ్లు వాగుల గుండా ఉపరితల ప్రవాహం ద్వారా బయటకు ప్రవహిస్తాయి. వానాకాలంలో ఈ ఉపరితల ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. వర్షపాతంలో కొంత నేలలోకి, భూమి లోపలి పొరల్లోకి ఇంకి భూగర్భ జలాలను తిరిగి నింపుతాయి. దీంట్లో
కొంత బావులు, బోరు బావులలోకి ప్రవహించి తిరిగి వినియోగానికి వస్తుంది. కొంత చాలా లోతైన నీటి ఊటలను చేరి మళ్ళీ అందుబాటులోకి రాదు. భూగర్భ జలంలో కొంత భూగర్భ ప్రవాహాలను చేరి తిరిగి బయటకు వచ్చి వాగులు, నదులలో కలుస్తుంది. సో ఇక్కడ వ్యవసాయానికి నీళ్లు, పంటల వేళ్ళు ఉండే ప్రాంతాల్లోకి నీళ్లు వర్షపాతం ద్వారా కానీ, సాగునీటి ద్వారా కానీ చేరుతుంది. నేలకి తేమని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. వరద వంటి పరిస్థితుల్లో ఎక్కువ నీళ్లు ఉండి అది నేల లోపలి పొరల్లోకి ఇంకకపోతే మొక్కల వేళ్ళు దెబ్బతింటాయి. ఇంకోవైపు కరువు పరిస్థితులలో వేళ్ళ ప్రాంతంలో తగినంత తేమ లేకపోతే పంటలు వడిలిపోతాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనం గృహ అవసరాలకు, అదేవిధంగా పశువులకు నీటి వినియోగం, తాగునీటికి, వంటకి, స్నానానికి, శుభ్రపరచడానికి, పశువులకు ఉపయోగించే నీరు చాలా ముఖ్యమైనది. సో ఆదాయాలతో సంబంధం లేకుండా అందరికీ ఈ అవసరాల కోసం తగినన్ని నీళ్లు అందేలా చూడడానికి ప్రణాళికలు తయారు చేయాలి. పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఉత్పత్తి ప్రక్రియలకు కూడా నీళ్లు అవసరమవుతాయి. అయితే దీనికి వ్యవసాయ, గృహవసతి అవసరాలకు మధ్య వైరుధ్యం ఉంది. ఈ వైరుధ్యం పెరుగుతోంది కాబట్టి దీనిని పరిగణలోకి తీసుకోవాలి. పారిశ్రామిక అవసరాల కోసం నీటి వినియోగంలో కాలుష్య నివారణ, నీటిని తిరిగి వినియోగించడం అన్నవి ముఖ్యమైన సవాళ్ళు. ఒక ప్రాంతంలో లేదా ఒక గ్రామంలో అందుబాటులో ఉండే నీళ్లు లోపలికి ప్రవహించే నీటి మీదే కాకుండా మనం వాడుకుంటున్న నిల్వల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మన విశ్లేషణలో ఈ ప్రవాహం, నిల్వల మధ్య తేడాను స్పష్టంగా గుర్తించాలి. ఉదాహరణకు ఒక ట్యాంకును ఉపయోగించుకోండి. దాంట్లోకి నీళ్లు ప్రవహించడానికి ఒకవైపు, వాడుకోవడానికి నీళ్లు బయటకు ప్రవహించడానికి ఒకవైపు ఉన్నాయి. లోపలికి ప్రవహించే నీటిని నిమిషానికి లీటర్లలో కొలవచ్చు. అలాగే బయటకు ప్రవహించే నీటిని కూడా నిమిషానికి లీటర్లలో కొలుస్తారు. ట్యాంకులో ఉండే నీళ్లు నిరంతరం మారుతూ ఉంటాయి, కానీ ఒక నిర్దిష్ట సమయంలో, ఉదాహరణకు ఉదయం 8:30 గంటలకు ఎన్ని లీటర్ల నీళ్లు ఉన్నాయో లెక్క కట్టవచ్చు. ఇది ఆ సమయంలో ఉన్న నీటి నిల్వ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఊరిలో చెరువులు, కుంటలు, మడుగుల వంటివి ఉండవచ్చు. సో ఇవన్నీ ఉపరితల నిల్వలు. భారతదేశంలో చాలా గ్రామాలలో బావులు, బోరు బావుల నుంచి నీటిని పొందుతారు. అంటే వీళ్ళు అంతర్భూజలం నిల్వల మీద ఆధారపడి ఉన్నారు. అంతర్గతంగా ప్రవహించే నీటికి నిల్వలకి మధ్య సంబంధం ఉంది. అంతర్గతంగా ప్రవహించే నీటిలో కొంత వేరుగా వాడుకుంటారు, కొంత నీటిని నిల్వలను పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా బావుల నుంచి నీటిని తోడటం వల్ల వాటిల్లోని నీటి మట్టం తగ్గుతుంది. సో అంతర్గతంగా ప్రవహించే నీళ్లు బయటకు తోడే నీటిని బట్టి కాలక్రమంలో నిల్వల పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు. ప్రస్తుతం మనం భూగర్భ నిల్వలు తగ్గుతున్న పరిణామాలను ఎదుర్కొంటున్నాం. సో భవిష్యత్ తరాలకు భూగర్భ జలాలు అందుబాటులో ఉంటాయో లేదో కూడా మనం పట్టించుకోవడం లేదు. సో ఇక్కడ చూసినట్లయితే వార్షిక ప్రవాహాలు, బావులు, బోరు బావులలో నీటిని పునరుద్ధరించే నిల్వలను బట్టి మనకి అందుబాటులో ఉన్న నీరు ఆధారపడి ఉంటుంది. మన అవసరాలకు కూడా ఈ పరిమితిలో ఉంచుకోవాలి. మనం చాలా లోతుల నుంచి నీళ్లను బయటకు తోడినప్పుడు అది వేల సంవత్సరాల కాలంలో నిలువ అయిన నీళ్ళని అర్థం చేసుకోవాలి.
తీవ్ర కరువు పరిస్థితులలో ఈ నీటిని ఉపయోగించి వర్షాలు బాగా పడిన సంవత్సరంలో తిరిగి పునరుద్ధరించబడేలా చూడాలి. సో సుస్థిరత అన్న ఈ అంశానికి తర్వాత చూద్దామని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక కేస్ స్టడీ ఇవ్వడం జరిగింది. తుంగభద్ర నదీ ప్రాంతం నీటి వినియోగం మరియు వివాదాలు. మన దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య మరియు వివిధ జన సముదాయాల మధ్య నీటి వినియోగం అనేది ఒక పెద్ద సమస్యగా మారిందనే కేస్ స్టడీని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వివాదాలను పరిష్కరించి అందరికీ సమన్యాయం జరిగేలా చేయడం ఎలా? సో తుంగభద్ర నది ప్రాంతంలో నీటి వినియోగం. సో ఇక్కడ చూసినట్లయితే కృష్ణా నదికి ఉపనది అయిన తుంగభద్ర నది జలాలను దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లు పంచుకుంటాయి. ఇది పశ్చిమ కనుమలలో పుడుతుంది. దీని మొత్తం పరివాహక ప్రాంతం ఇక్కడ చూసినట్లయితే దీని మొత్తం పరివాహక ప్రాంతం 71,417 చదరపు కిలోమీటర్లు. ఇందులో 57,671 చదరపు కిలోమీటర్లు కర్ణాటకలో ఉంది. సో తుంగభద్ర నది పరివాహక ప్రాంతాన్ని రెండుగా విభజిస్తారు. ఒకటేమో కర్ణాటకలోని ఎగువ మధ్య పరివాహక ప్రాంతాలు, రెండు చూసినట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని దిగువ పరివాహక ప్రాంతాలు. సో ఇక్కడ చూసినట్లయితే అధికారిక గణాంకాల ప్రకారం ఈ రాష్ట్రాలలో వ్యవసాయ భూమి ఎక్కువగా ఉంది. మిగిలిన విస్తీర్ణంలో చెట్లు, తోపులు, తాత్కాలిక బీడు, సాగుకు అనువైన బంజరు, శాశ్వత పచ్చిక భూములు, అడవులు, సహజ వృక్షజాలం ఉన్నాయి. కొంత ప్రాంతంలో నీటి నిల్వకి ఉపయోగపడే చెరువులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న దిగువ పరివాహక ప్రాంతంలో వర్షపాతం తక్కువ, కరువు పరిస్థితులు ఎక్కువ. కొన్ని ప్రాంతాలు వర్షపాతం మీద భూగర్భ జలాల బోర్ బావుల మీద ఆధారపడి ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలు తుంగభద్ర ఆనకట్ట కింద నిర్మించిన కాలువల ద్వారా వచ్చే ఉపరితల నీటిపై ఆధారపడి ఉన్నాయి. ఈ రెండు రకాల ప్రాంతాలలో నీటి లభ్యతలో చాలా తేడా ఉంది. ప్రభుత్వ భూములను సాగు కోసం ఆక్రమించుకోవటం ఎక్కువ. దీని ఫలితంగా అటవీ విస్తీర్ణం తగ్గి సాగు భూమి పెరుగుతుంది. సో చెట్లను విస్తృతంగా నరికివేయటం, గనులు తవ్వడం వంటి వాటి వల్ల అడవులు క్షీణిస్తాయి. సో అంతేకాకుండా అమూల్యమైన వృక్ష సంపద, జంతు సంపద అంతరించిపోతుంది. భూగర్భ జలాల్లోకి ప్రవహించే నీటి మోతాదు ఉండే చెట్లపైన ఆధారపడి ఉంటుంది. చెట్లు లేనప్పుడు వర్షపు నీరు నేలలోకి ఇంకే అవకాశం లేక ఉపరితల ప్రవాహంగా ప్రవహిస్తుంది. సో దీనివల్ల భూగర్భ జలాలు పునరుద్ధరించబడే అవకాశం లేకపోవడమే కాకుండా ఒక్కొక్కసారి అకస్మాత్తుగా వరదలకు కారణం అవుతుంది. వర్షాధార కాలువల ద్వారా సాగునీరు అందే ప్రాంతాలు రెండింటికి మేలు జరగాలంటే నీటి సంరక్షణకి, నీరు పంచుకోవటానికి విభిన్నమైన విధానాలు అవలంబించాలి. సో ఇక్కడ గత కొద్ది శతాబ్దాల నుంచి తుంగభద్ర ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది. సో 50 సంవత్సరాల క్రితం ఆనకట్ట సామర్థ్యం 3,766 మిలియన్ ఘనపు మీటర్లు. సో కాగా గనుల తవ్వకం, దుమ్ము, నేలకోత, వ్యర్థ పదార్థాల వంటి వాటి వల్ల రిజర్వాయరు మేట వేసింది. సో నీటి నిల్వ సామర్థ్యం 849 మిలియన్ ఘనపు మీటర్ల మేర తగ్గిపోయింది. సో ఇనుము ఖనిజ తవ్వకంలో ఇక్కడ చూసినట్లయితే సరైన ప్రామాణికాలు పాటించడం లేదు. కుద్రేముఖ్లో ఇనుప ఖనిజం అని ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆనకట్టకు సంబంధించినటువంటి ఒక నిర్మాణానికి సంబంధించినటువంటి ఫోటో 1952కు సంబంధించిందని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనం నెక్స్ట్ చూసినట్లయితే మనం సో ఇక్కడ చూడండి,
సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి, షాండూర్ వద్ద మాంగనీస్ తవ్వకాల వల్ల పరివాహక ప్రాంతంలో నేల కోత ఎక్కువయ్యి సాంప్రదాయ చెరువులు, చిన్న జలాశయాలు, తుంగభద్ర జలాశయం పూడికకు గురైనాయి. అవి ఒక అధ్యయనం పేర్కొంది. సో ఎన్ని నీళ్లు అందుబాటులో ఉన్నాయన్న దాని మీద కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ల మధ్య తేడాలు ఉన్నాయి. నీళ్లు ప్రవహించే వనరు ఎగువన నిల్వ చేసినప్పుడు లేదా ఉపయోగించబడుతున్నప్పుడు అది దిగువన ఉన్న వాళ్ళకి అందే నీటిని ప్రభావితం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం ప్రకారం నీటిని పంచుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయం జీవనోపాధిగా 80% జనాభా ఆధారపడిన ఈ రాష్ట్రాల్లో నీళ్లు ఎంతో ముఖ్యమైనవి. సాగునీటిని కాలువల ద్వారా అందజేస్తారు. వర్షాధార ప్రాంతంలో భూగర్భ జలాలను భూముల ద్వారా వెలికి తీయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ ప్రాంతం ఆరుతడి పంటలకు అనువైనది. ఇక్కడి వరి, జొన్న, చెరుకు, పత్తి, రాగులు వంటివి ప్రధాన పంటలు. సో అయినప్పటికీ ప్రధానంగా పండించే పంటలకు వరి, చెరుకు ఎక్కువ నీళ్లు కావాలి. ఈ అన్ని పంటలలో ఎక్కువ నీరు తీసుకునేది ఏంటంటే వరి, చెరుకు. నదీ పరివాహక ప్రాంతం అంతటా ఈ పంటలను సాగు చేయడం వల్ల నీటిని పంచుకోవడంలో, సమతుల్యతలో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పంటలకు అన్ని ప్రాంతాలలో నీళ్లు అవసరం కావడంతో వైరుధ్యాలు తప్పనిసరి. భూమి, సాగునీరు అందుబాటులో ఉన్న రైతులకు, అవి లేని వాళ్లకు మధ్య తీవ్ర అంతరాలు ఉన్నాయి. అందరికీ నీళ్లు అంది నీటిని సద్వినియోగం చేయాలంటే ఈ ప్రాంతం అంతటా పంటల సరళిలో మార్పులు తీసుకురావాలి. గత 2 శతాబ్దాలలో చిన్న పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలు బాగా పెరిగాయి. దీంతో నీటిని పరస్పర విరుద్ధ అవసరాలు మరింత సంక్లిష్ట రూపం దాల్చాయి. పారిశ్రామికీకరణ, పట్టణ ప్రాంతాల పెరుగుదల వల్ల కొంతమంది జీవన ప్రమాణాలు పెరిగాయి. సో కానీ వీటి వల్ల ప్రత్యేకించి పారిశ్రామిక సంస్థల వల్ల కాలుష్యం పెరిగింది. సో నదీ పరివాహక ప్రాంతంలో పనిచేస్తున్న 27 భారీ, 2543 చిన్న పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి. ఇవి రోజుకు పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగిస్తాయి. నదిలోకి ఇక్కడ మనకి కలుషిత జలాలను వదలటానికి పరిశ్రమలను అనుమతించారు. అయితే 1984లో నదిలోకి వదిలిసిన బెల్లపు మడ్డి వల్ల పెద్ద ఎత్తున చేపలు చనిపోవడంతో ప్రజలు ఆందోళన చేశారు. అప్పటి నుంచి పరిశ్రమలు శుద్ధి చేసిన జలాలను మాత్రమే నదిలోకి వదలాలి. అయితే ఈ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయటం లేదు. దాంతో నదీ వ్యవస్థ తీవ్ర కాలుష్యానికి గురి అవుతూనే ఉంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే వివిధ రంగాలలో అభివృద్ధికి చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల వారికి పారిశుద్ధ్యం, తాగునీటిని అందించడానికి మధ్య పొంతన లేకుండా పోయింది. తాగునీళ్ళు, పారిశుద్ధ్యం, కనీస అవసరాలని డబ్బు చెల్లించలేకపోయినప్పటికీ అందరికీ వీటిని కనీసంగా అందించాలని కొంతమంది అంటారు. మీటరు పెట్టి నీళ్లు సరఫరా చేసినప్పుడు సమాజంలోని ఒక వర్గం దీనికి డబ్బులు చెల్లించలేకపోయినప్పటికీ వాళ్ళు మౌలిక అవసరాలకు కొంత నీరు అందేలా చూడాలి. నదీ పరివాహక ప్రాంతం పైన ఒక నివేదిక ఇలా పేర్కొంటుంది: పట్టణాలకు తాగునీటిని అందించడానికి సరైన ప్రణాళికలు రూపొందించలేదు. ప్రత్యేకించి చిన్న పట్టణాల్లో నీటి అందుబాటు, పంపిణీలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు వేసవి కాలంలో మరింత
తీవ్రమవుతాయి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే కాబట్టి నీటి వినియోగ యాజమాన్యంలో సామాజిక ఆర్థిక అంశాలు ఎంతో ముఖ్యమైనవి. ఒక ప్రాంతంలోని వివిధ వర్గాల మధ్య వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీరు వంటి రంగాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ నది 2 రాష్ట్రాల్లో ప్రవహిస్తూ ఉండటం వల్ల కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ల మధ్య కూడా వివాదాలు ఉన్నాయి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నీటి హేతుబద్ధ సమవినియోగం ఒక ఉదాహరణ. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో సాంప్రదాయ పద్ధతుల్లో నీటి సంరక్షణ మరియు నీటి హేతుబద్ధ వినియోగాన్ని చూడగలము. నీటి వినియోగాల గురించి నీటిని సమర్థవంతంగా, న్యాయంగా వినియోగించడానికి అంతర్గత, బాహ్య ప్రవాహాలను లెక్కించవలసిన అవసరం గురించి తెలుసుకున్నాం. ఇది ఒక గ్రామానికి కావచ్చు, అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతానికి కావచ్చు. సో ఇటువంటి ప్రణాళికలు తయారు చేయటం, వాటి అమలు సాధ్యమే. హివారే బజారు గ్రామం ఇందుకు ఒక ఉదాహరణ. గ్రామ పరివాహక సమగ్రాభివృద్ధికి ఆదర్శ గ్రామ పథకం కింద హివారే బజారుని మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మహారాష్ట్ర, ఇది ఇంపార్టెంట్ అండి, మనకి ఇది ప్రీవియస్గా అడిగిన బిట్టు. సో చూడండి, ఈ పథకాలు కూడా మనకి ఇంపార్టెంట్. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో హివారే బజార్ ఉంది. సో మహారాష్ట్ర నుంచి కోస్తా, కొంకణ్ తీర ప్రాంతాన్ని వేరు చేస్తూ ఉత్తర దక్షిణాలుగా ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణికి వర్షాఛాయ ప్రాంతంలో తూర్పు వైపున గల వర్షాఛాయ ప్రాంతంలో ఈ జిల్లా ఉంది. అందుకు అహ్మద్నగర్ జిల్లా 400 మిల్లీమీటర్ వర్షపాతంతో కరువు పీడిత ప్రాంతంగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే హివారే బజార్లోని ఉమ్మడి భూములు, వ్యక్తిగత పచ్చిక భూములలో నేల, నీటి సంరక్షణ పనులను అమలు చేశారు. కొండవాలులో వరుస సమతల కందకాలు తవ్వి నేలకోత గురి కాకుండా చేశారు. ఇవి వాన నీటిని నిల్వ చేస్తాయి. ఫలితంగా పచ్చగడ్డి బాగా పెరుగుతుంది. నీటిని నిల్వ చేసే అనేక నిర్మాణాలను ఊరిలో అమలు చేశారు. చెక్ డ్యాములు, ఊట కుంటలు, రాతి కట్టడాలు కార్యక్రమంలో భాగంగా రోడ్ల పక్కన అటవీ భూముల చెట్లు నాటారు. మహారాష్ట్రలో ఆదర్శ గ్రామ పథకాన్ని మొదలు పెట్టినప్పుడు గ్రామాల ఎంపికకు కొన్ని షరతులు పెట్టారు. దీంట్లో ముఖ్యమైన 4 నిషేధాలు ఉన్నాయి. రాలేగావ్ సిద్ధి సాధించిన విజయంతో అవి చాలా ప్రఖ్యాతిగాంచాయి. ఈ 4 నిషేధాలు గృహత్బందీ అంటే చెట్లను నరికి వేయడం నిషేధం. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి గృహత్బందీ ఒకటి, చెరాయి బందీ అంటే పశువులను స్వేచ్ఛగా మేపడానికి వదలడం నిషేధం. అదేవిధంగా నిషాబందీ అంటే మత్తు పానీయాల నిషేధం. నిషా అనేది మత్తు పానీయం అని గుర్తుపెట్టుకోండి. నస్బందీ అధిక సంతానం కూడా నిషేధం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 4 నిషేధాలు వీళ్ళు పాటించడం. అంతేకాకుండా ప్రజల కొంత శ్రమదానం కూడా చేయాలి. సో భూమి లేని పేదలకు దీని నుంచి మినహాయింపు ఉంది. 1980ల చివరి నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆదర్శాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. సో పేదవాళ్ళు, ధనికులు కూడా యథేచ్ఛగా చెట్లను కొట్టివేసేవాళ్ళు. అంతటా తమ పశువులను యథేచ్ఛగా మేపేవాళ్ళు. చుట్టుపక్కల ఉన్న గుట్టలన్నీ బోడిగా ఉండేవని చాలామంది స్థానిక ప్రజలు చెప్తారు. అప్పుడు నేలకోత తీవ్రంగా ఉండేది. భూగర్భ జలాలు చాలా లోతుకి ఉండేవి. అంతేకాకుండా పంటకి కట్టెపుల్లలు, పశువులకు పచ్చగడ్డి కొరత చాలా తీవ్రంగా ఉండేది. పశువులను మేపటంపై నిషేధం విధించినప్పుడు గడ్డి కోలుకొని పశువులకి మేపటానికి అనుమతించారు. సో ఇక్కడ ఆ తర్వాత గ్రామంలో మరికొన్ని నిషేధాలు విధించారు. వాటిల్లో చెప్పుకోదగినవి సాగునీటిని బోరుబావులు తవ్వటం, చెరుకు, అరటి సాగు చేయటం, బయటి వాళ్లకు భూమి అమ్మటం, నీటి వినియోగంలో దీర్ఘకాలిక సుస్థిరత సాధించే అంశాలు ఈ విధానంలో ముఖ్యమైనవి మనకు అర్థమవుతుంది. ఈ నిషేధాలు కేవలం ప్రకటనలు కాదు, ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను సాధించడానికి దోహదపడే ప్రజా నిర్మాణం. అయితే ఏది అంత తేలికగా జరగలేదు.
వేసవిలో నీళ్లు ఉండే భూమి 7 హెక్టార్ల నుంచి 72 హెక్టార్లకు పెరిగింది. సగటు వర్షపాతం కురిసిన వర్షంలో ఖరీఫ్లో సజ్జ పంట, రబీలో జొన్న పంటకే కాకుండా జాయిదీలో కొంత కూరగాయల సాగుకి కూడా నీళ్లు లభిస్తాయి. సాగునీటి సదుపాయం లేని భూములలో కూడా నేలలో తేమ శాతం పెరిగినందువల్ల ఉత్పాదకత పెరిగింది. గతంలో కంటే ఇప్పుడు పంటల వైవిధ్యత పెరగడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బంగాళదుంప, ఉల్లి, పళ్ళు అంటే ద్రాక్ష, దానిమ్మ, పూలు వంటి వాణిజ్య పంటలు, గోధుమ కూడా సాగు చేస్తున్నారు. అన్నిటికంటే చెప్పుకోదగ్గ పరిణామం ఏమిటంటే నీటి అందుబాటు పెరిగి రెండవ పంట కూడా సాధ్యం కావటం వల్ల ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం తగ్గింది. చిన్న సన్నకారు రైతులు తమ భూముల ద్వారా పూర్తి జీవనోపాధి పొందలేకపోయినప్పటికీ వాళ్ళ భూముల ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. సో కూలీ రేట్లు ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ అవి కొంతైనా పెరిగినందువల్ల కూలీ చేసుకునే వాళ్ళ పరిస్థితి కూడా మెరుగుపడింది. సో ఇక్కడ మనం చూడవచ్చు, ప్రణాళికల అమలుకు ముందు అవిచ్ఛిన్నంగా సమతల కందకాలు, సో లోతైన CCT ఇక్కడ ఇవ్వడం జరిగింది. వర్షపు నీటితో నిండిన లోతైన CCT అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అడవుల పెంపకం తర్వాత అని మనకి ఇక్కడ గ్రీనరీ మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ హివారే బజారు, నేలకోత, నీటి సంరక్షణకు ముందు మరియు తర్వాతి చిత్రాలు మనం ఇక్కడ చూడవచ్చు. కంపేర్ చేసి ఇక్కడ మనకి ఆరో గుర్తు చేసి కంపేర్ చేసి ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకొని చూడవచ్చు. ఆ గుర్తుల ఆధారంగా మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే భూగర్భ జలాల వెలికితీత, అదేవిధంగా వినియోగంపై సామాజిక నియంత్రణ అన్నది ముఖ్యమైన విషయం. సాగునీటికి బోరు బావులు తవ్వకూడదు, మంచినీళ్లకు తవ్వవచ్చు. సో నీటిని అధికంగా తీసుకునే చెరుకు వంటి పంటలు పండించకూడదు. సో సాగునీటిని మామూలు బావుల నుంచే తీసుకోవాలి. సో అంతేకాకుండా కొన్ని కఠిన నియమాలు కూడా రూపొందించారు. ఉదాహరణకు వర్షపాతం బాగుంటే చలికాలంలో మొత్తం విస్తీర్ణం సాగు చేయవచ్చు. అదే వర్షపాతం తక్కువ ఉంటే చలికాలంలో సాగు విస్తీర్ణత తగ్గించాలి. వర్షపాత వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి పంటల ప్రణాళిక చేస్తారు. నీటి ప్రాధాన్యతను నిర్ణయిస్తారు. ఈ కారణాల వల్ల కొన్ని సంవత్సరాలు వరుసగా తక్కువ వర్షపాతం ఉన్న సాగునీటికి కొరత ఏర్పడలేదు. సో ఉన్న నీటి ఆధారంగా ప్రణాళికలు తయారు చేసుకున్న కారణంగా ఇది సాధ్యమైంది. పశుపోషణ రంగం వృద్ధి చెందడం వల్ల చిన్నకారు రైతులు గణనీయంగా ప్రయోజనం పొందారు. అందరి జీవనోపాధులను మెరుగుపరిచే ఉద్దేశంతో హిజారే బజార్లో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగిందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే అనేక చిన్న రైతులు రుణాలు అందించారు. ఫలితంగా గ్రామంలో పాడి పశువుల సంఖ్య పెరిగింది. మెరుగైన ఉత్పాదకత కారణంగా పశుగ్రాసం లభ్యత పెరగడం కూడా ఈ పరిణామాలకు దోహదం చేసింది. రోజుకి పాల ఉత్పత్తి 140 లీటర్ల నుంచి 3000 లీటర్లకు పెరిగి 20 రెట్లకు పైగా ప్రగతిని సాధించింది. అయితే గ్రామ సరిహద్దు వంటి చిన్న ప్రాంతాలలో భూగర్భ జలాల వెలికి తీయటాన్ని నియంత్రించడం వల్ల ఫలితం ఉందని అర్థమైంది. పక్క గ్రామాలు లోతైన బోరుబావులు తవ్వి భూగర్భ జలాలను వినియోగించడం మొదలుపెట్టాయి. సో దీనిపై హిజారే బజారు ఎటువంటి నియంత్రణ లేదు కాబట్టి నది పరివాహక ప్రాంతం లేదా ఉప ప్రాంత పరిధిలో వ్యవస్థాగత నియమాలు అవగాహన అవసరం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా ఉమ్మడి వనరుగా నీళ్లు. సో ఇక్కడ చూసినట్లయితే గత కొద్ది శతాబ్దాలుగా భూగర్భ జలాలు ప్రత్యేకించి గృహ అవసరాలకు, వ్యవసాయానికి ముఖ్యమైన వనరులుగా మారాయి. భూగర్భ జలాల వినియోగం గణనీయంగా పెరిగిపోవడంతో మొత్తం అందుబాటులో ఉన్న నీరు అవి ఎవరి అందుతాయి,
అన్న వాటిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అనేక రాష్ట్రాల్లో భూగర్భ జలాలకు సంబంధించిన చట్టాలు కాలం చెల్లినవి, సో ప్రస్తుత పరిస్థితులకు అనువైనవి కావు. భూగర్భ జలాల వినియోగం నామమాత్రంగా ఉన్న రోజులలో ఈ చట్టాలు రూపొందించబడ్డాయి. ఈనాడు బోర్ బావులు వివిధ లోతుల నుంచి పెద్ద మొత్తంలో నీటిని తోడేసే పరిస్థితుల్లో ఉన్నాయి. సో నీటిని సక్రమంగా వినియోగించుకోవడం ఎలా? సో ఇక్కడ మనం చూసినట్లయితే భూగర్భ జలాలకు సంబంధించి ప్రస్తుత చట్టాలు ఇప్పటి పరిస్థితులకు అనువైనవి కావు. భూమి హక్కుకి భూగర్భ జలాలపై హక్కుకి సంబంధం కలగటం అన్నది ఈ నియమాలలో ఉన్న లోపం. సో భూమి పైనుంచి భూగర్భ జలాలను తోడుకోవాలి కాబట్టి ఈ నియమాలను రూపొందించారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే భూమి కింద నుంచి తీసిన భూగర్భ జలాలపై ఆ భూ యజమాని హక్కు ఉందని భావించారు. దీని అర్థం భూగర్భ జలాలపై భూమి ఉన్న వాళ్ళకే హక్కు ఉంటుంది. సో భూగర్భ జలాల నుంచి ఎంత నీటిని తోడుతున్నారన్న దానిపై ఎటువంటి పరిమితి విధించలేదు. సో ఈ విధానంలోని లోపం ఏమిటి? సో భూమి మీద ఏర్పరచుకున్న యాజమాన్య సరిహద్దులను భూగర్భ జలాలు పాటించవు. నీళ్లు అనేది ప్రవహిస్తున్న వనరు. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఒక బోరు బావిలో నుంచి తోడుకోగల నీరు భూగర్భంలో రాతి పొరల ఏర్పాటు, వర్షపాతం, ఉపరితల నీటి నుంచి నేలలోకి ఇంకే నీళ్లు వంటి వాటిపై ఆధారపడి భూగర్భ జలం అనేది ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ ఒక విశాల ప్రాంతంలో జరుగుతున్నాయి. సో కాబట్టి ఆ ప్రాంతంలోని ఇతరుల చర్యలు ఈ బావిలోని నీటి మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు ఒక బోరు బావి నుంచి ఎక్కువ నీళ్లు తోడేస్తే దాని చుట్టుపక్కల ఉన్న అనేక బోరు బావులు ఎండిపోవచ్చు. పక్క వాళ్ళ కంటే లోతైన బోరు బావి వేయాలని ప్రతి ఒక్కరూ పోటీ పడుతున్నారు. సో ఒక ప్రాంతంలోని బోర్బావులన్నీ భూగర్భ స్వరూపం ద్వారా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి ఒకే లోతున్న బావులన్నీ ఎండిపోయే అవకాశం ఉంది. కాబట్టి నీళ్ళ లాంటి ప్రవహించే వనరులపై యాజమాన్యం గురించి ఆలోచించడం సరైనది కాదు. భూమి మీద వీచే గాలితో దీనిని పోల్చండి. సో ఇది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి దానికి సరిహద్దులు నిర్ణయించడం సాధ్యం కాదు. అదేవిధంగా భూగర్భంలో ప్రవహిస్తున్న నీటిని ఎటువంటి సరిహద్దులు ఉండవు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతం భూగర్భ జలాలే ప్రజలకు ప్రధానమైన నీటి వనరుగా ఉన్నాయి. ఈ నీటిని అధికంగా తోడేస్తే దానితో సంబంధం ఉన్న ఇతర ప్రాంతాలు కూడా ప్రభావితం అవుతాయి. సో భవిష్యత్తు తరాలకు అందాల్సిన నీటి నిల్వలను కూడా అది ప్రభావితం చేస్తుంది. కాబట్టి భూమి యజమానులకు తమకు ఇష్టం వచ్చినంత నీటిని తోడుకునే హక్కును ఇవ్వలేం. దీనిపై కొన్ని పరిమితులు ఉండాలి. భూమి యాజమాన్యానికి భూమి మీద బోరు బావుల నుంచి భూగర్భ జలాలను తోడటానికి మధ్య సంబంధం లేకుండా చేస్తే ఈ పరిమితులు ఆమోదయోగ్యంగా ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే భూమి మీద హక్కుకి భూగర్భ జలాల మీద హక్కుకి సంబంధం ఉన్నప్పుడు నీటిని సక్రమంగా వినియోగించడంపై వ్యక్తిగత భూ యజమానులపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. అదేవిధంగా పర్యావరణానికి విస్తృత ప్రజానికానికి ప్రయోజనం కలిగించేలా విధానాలను అమలు చేసే మార్గమేమీ లేదు. దాదాపుగా ఎటువంటి నియంత్రణ లేని ఈ వ్యవస్థల్లో ఒక ప్రాంతంలో ఎన్ని చేతి పంపులు, బోరు బావులు ఉండవచ్చో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి నీటిని ప్రజలందరికీ ఉద్దేశించిన ఉమ్మడి వనరుగా పరిగణించాలి. సో రోడ్లు, నదులు, ఉద్యానవనాలు, అంతర్భూజలం అందరికీ చెందే ప్రజా ఆస్తిగా భావించాలి. సో దీనిని ప్రస్తుతం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, కానీ అంతగా విస్తృతం కాలేదు అని మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా నియంత్రణ అనేది అంత తేలిక కాదు. విద్యుత్తు, చమురు, సహజ వాయువు, నీళ్లు వంటి వనరుల్లో
ఒకరు ఉపయోగించుకుంటున్నది మిగిలిన వాళ్ళ అందుబాటును ప్రభావితం చేస్తుంది. భూగర్భ జలాలు పడిపోతున్న పరిస్థితికి రాష్ట్రాలు మూలాల్లోకి వెళ్ళటం లేదు. ఇందుకు విరుద్ధంగా మరింత లోతు నుంచి భూగర్భ జలాలను తోడటానికి దోహదం చేసేలా విద్యుత్ సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయి. భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించకుండా వాటి వినియోగాన్ని ప్రోత్సహించే సబ్సిడీల వల్ల ఉపయోగం లేదని మనకు ఇప్పుడు స్పష్టంగా తెలుసు. నియంత్రణలు పనిచేయడానికి రాజకీయ ఆలోచన మారాల్సి ఉంది. సో ఇక్కడ ఇతరుల కంటే ముందు తాను నీళ్లు వాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పోటీ పడటంతో ఈ ఉమ్మడి వనరు త్వరితంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మన ముందున్న తీవ్ర సమస్య ఇదే. నీళ్లు అన్నవి ప్రవహించే ఉమ్మడి వనరు అని గుర్తించే చట్టాలు, నియమాలు అవసరం. తాగునీళ్లకు మొదటి స్థానం ఇవ్వడంతో పాటు పొందడం అనేది మానవ హక్కు కూడా. భూగర్భ జలాల వినియోగంపై పంచాయతీరాజ్ సంస్థలను నియంత్రణ ఉండాలి. కేరళలోని పెరుమట్టి అన్న గ్రామంలో పంచాయతీకి కోకా-కోలా కంపెనీకి మధ్య తలెత్తిన వివాదాన్ని చూద్దాం. చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జల మట్టం తగ్గిపోతుండటంతో భూగర్భ జలాల వినియోగానికి ఆ కంపెనీ ఇచ్చిన లైసెన్సును పునరుద్ధరించడానికి ఇక్కడ లైసెన్సును పునరుద్ధరించకూడదని పంచాయతీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆ కంపెనీ వల్ల మంచినీటి నాణ్యత కూడా ప్రభావితం అవుతోంది. సో స్థానిక ప్రభుత్వం కింద నడుస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ నీళ్లు తాగడానికి అనువైనవి కాదని నిర్ణయించింది. సో ఈ వివాదం కోర్టుకు వెళ్ళింది. జనవరి 2014 నాటికి ఈ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉంది. కేరళలో 2 జడ్జీలు ఇచ్చిన తీర్పులు భూగర్భ జలాలకు సంబంధించి పరస్పర విరుద్ధ భావాలను పరిచాయి. సో మొదటి జడ్జి భూగర్భ జలాలను అందరికీ అవసరమైన ప్రజా వనరులుగా పరిగణించి ఏ ఒక్కరూ వాటిని అధికంగా వాడుకోకుండా ప్రభుత్వం కట్టడి చేయాలని భావించారు. రెండవ జడ్జి ఇందుకు పూర్తి విరుద్ధంగా భూ యజమానికి భూగర్భ జలాలపై పూర్తి హక్కు ఉంటుందని తీర్పు చెప్పారు. ఈ 2 పరస్పర విరుద్ధ తీర్పులు మన చుట్టుపక్కల మన చట్టాల మీద ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని తెలియజేస్తాయని మనం ఇక్కడ చెప్పవచ్చు. అంటే మన చట్టాలు ఆ విధంగా చెప్తున్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క చట్టాన్ని బేస్ చేసుకొని మనకు తీర్పు ఇచ్చారనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సో వీటిని కూడా మనం సవరించుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది అనేది మనం గుర్తుపట్టాల్సి ఉంది. ఇక్కడ చూసినట్లయితే ముగింపుగా మనం చూసినట్లయితే మొదటి భాగంలో భారతదేశంలో వివిధ భూభౌతిక పరిస్థితుల గురించి, నదీ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. ఒక ప్రాంతంలో అది చిన్న పరివాహక ప్రాంతం కావచ్చు లేదా నదీ పరివాహక ప్రాంతం కావచ్చు. నీటి వినియోగానికి అంతర్గత, బాహ్య ప్రవాహాల నీటి పరిగణలోకి తీసుకోవాలి. ఈ అవగాహనతో ప్రస్తుతం నీటిని అసమంజసంగా వినియోగిస్తున్న తీరు, దుర్వినియోగం అవుతున్న నీరు మనకు అర్థమవుతుంది. సో తుంగభద్ర నది పరివాహక ప్రాంత అధ్యయనం ద్వారా నీటిని సమంగా ఎలా వాడుకోవచ్చో తెలుసుకున్నాం. ఇది సంక్లిష్టమైన విషయమే అయినప్పటికీ సాధ్యమయ్యే విషయం కూడా. సో అదేవిధంగా చిన్న ప్రాంతాల్లో సామాజిక చొరవ, సరైన ప్రణాళిక ద్వారా అందరికీ నీటిని అందించడం సాధ్యమేనని తెలుసుకున్నాం. హిజారే ప్రజల ప్రయత్నాలను చూసాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ పరిస్థితులకు అనుగుణంగా సృజనాత్మక కార్యాచరణకు పూనుకుంటారని ఆశిద్దాం. నీటి వనరుల స్థానిక స్థాయిలో ఉమ్మడి కార్యాచరణ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనువైన చట్టాలు, విధానాలు అవసరం. సో భూగర్భ జలాల ఉదాహరణ ద్వారా ప్రస్తుత ఆలోచన విధానంలోని పరిస్థితులను అర్థం చేసుకున్నాం. సో ఈ విధంగా మనం చూడవచ్చు. ఇక్కడ మనం కీలక పదాలు ఒకసారి మనం చూసినట్లయితే ప్రవాహ వనరులు, అదేవిధంగా అంతర్భూజలం, నీటి ప్రవాహ వ్యవస్థ, జల పంపిణీ చట్టం, అదేవిధంగా వాటర్ షెడ్, అదేవిధంగా పరివాహక
ప్రాంతం, కరువు, ఇంకడం. సో ఇవన్నీ కూడా కీలక పదాలుగా మనం చూడవచ్చు. ఇవే కాకుండా నదీ వ్యవస్థల గురించి బాగా చూసుకోండి. మనకు నదీ వ్యవస్థల గురించి, ఉపనదుల గురించి, జన్మస్థానం గురించి, అదేవిధంగా వాటి ప్రవాహం గురించి, అవి ఏర్పరిచే వి ఆకారపు లోయలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూసుకోండి. తర్వాత పాఠాలలో మనకి యు ఆకారపు లోయలు కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆక్స్బో సరస్సులు ఉంటాయి, అవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వాటి షేప్స్ ఎలా ఉంటాయి, అవి ఏ విధంగా ఏర్పడతాయి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి లెసన్ వినండి, కీలకంగా అనిపించినాయి పాయింట్స్ నేను కొన్ని రేజ్ చేశాను కదా, అవి కూడా మీరు నోట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి వినండి, చాలా క్లారిటీ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.